హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నా డైలీ రొటీన్ బ్లాగ్ అండి. నేను పత్తి చేనులో పత్తి ఎలా ఏరుతాను, ఎలా మెయింటైన్ చేసుకుంటాను సాయంత్రం వచ్చాక అనేది ఈ వీడియోలో ఉంటుందండి. ఈ మాల రైతు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒంటరి మహిళలము ఒక జాబ్ మీదనే ఆధారపడకుండా సొంతంగా ఇంకేమైనా పని చేసుకోవాలి. ఎందుకంటే జాబ్ మీద ఆధారపడితే అది చిన్న శాలరీ అండి, అస్సలు సరిపోదు. బాబు చదువు కోసము, ఉండడానికి ఇంటి కోసము, ఖర్చుల కోసము, బట్టలు తిండి ఇవన్నీ అంటే ఒక్క జాబ్ మీద ఆధారపడితే ఏమీ మిగలవండి. జాబ్ మీద ఆధారపడ్డా అది వచ్చే కొద్ది శాలరీకి ఎన్ని ఏళ్ళైనా నేను సొంత ఇల్లు మాత్రం నిర్మించుకోలేనండి. 10 ఇయర్స్ కష్టపడ్డా 10 ఇయర్స్ శాలరీ మొత్తం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం పోగేసి అక్కడ పెట్టినా కూడా నేను 4 రూమ్ల ఇల్లు కట్టాలంటే కట్టలేను ఫ్రెండ్స్. అంత చిన్న శాలరీ అండి నాది. ఇంకా ఒంటరి వాళ్ళం కదా, ఏమీ చేయలేము. బయట వేరే పని చూసుకున్నా అవి వస్తాయో రావో తెలియదు. ఉన్న జాబ్ని ఎందుకు పోగొట్టుకునేది, ఏదో ఒకటి మెయింటైన్ చేసుకుంటూ ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నానండి. కానీ ఈ 2 పనులు చేసినా కూడా అస్సలు నాకు సరిపోనంత డబ్బు మాత్రం వస్తలేదండి. ఇద్దరే కదా ఎందుకు సరిపోదని అనుకోవచ్చు. ఇద్దరమైనా కనీసం ఉండడానికి ఇల్లైనా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎవరైనా జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలని కల మాత్రం తప్పకుండా ఉంటుంది. నాకు అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలని కల చాలా ఉందండి. ఆ కల నెరవేర్చుకునే క్షణము ముందర ఉంది కానీ అది ఊరికే రావు కదండి డబ్బులు. అంత డబ్బు పెట్టి నేను ఇల్లు కట్టుకోవాలంటే కూడవు నాకు అసలు. అందుకే అప్పు చేసి అయినా ఇల్లు కట్టుకోవాలని ఒక్క అడుగు ముందుకు వేసాను, చేస్తున్నాను. బునాది వరకు లేచింది ఫ్రెండ్స్. ఇక ఇల్లు నిర్మించాలంటేనే జర కష్టంగా ఉంది డబ్బు పుట్టడానికి. ఆ పుట్టినా కూడా ఎలా తీర్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న శాలరీ ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన వాటికి అది ఆ శాలరీతో మేనేజ్ చేసుకుంటున్నాను. 2-3 ఇయర్స్ అయినా వరకు ఆ మనీ అనేది తీరుతుందేమో. తర్వాత బాబు చదవండి, ఇక నెక్స్ట్ ఇయర్ ఇంటర్ పోతాడు, ఈ ఇయర్ 10th. ఇప్పుడు కూడా మస్తు తనకు వచ్చేసి ఫీజు బాగానే ఉందండి. ఇంకా సరేలే ఇక భరిద్దాం, ఏం చేస్తాను చెప్పండి. స్టడీ బాగుండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపిస్తే పలానా ఆమె కొడుకు ఈమె జాబ్ చేస్తుంది, పిల్లగాడు గవర్నమెంట్ స్కూల్లో అని వెక్కిరించే కాలం ఉంది. లోకం కోసం బ్రతకాల్సి వస్తుంది, మన కోసం మనం బ్రతకాల్సి వస్తుందండి. మన కోసం మనం బ్రతికినా కూడా ఎదుటి వాళ్ళకు కళ్ళమంట. వాళ్ళకేమైంది, ఈ పనులు చేస్తుర్రు, ఆ పనులు చేస్తుర్రు, సంపాదన బాగానే వస్తుందని అనుకుంటారు. కానీ ఎంత సంపాదన వచ్చినా కూడా ఒక జెంట్స్ సంపాదించిన సంపాదన కాదండి. మరి లేడీస్లది మాత్రం ముఖ్యంగా మాలాంటి ఒంటరి మహిళలు మాత్రం వచ్చే వాటి మీదనే ఆధారపడాలండి. ఆ వచ్చిన డబ్బునే అన్నిటికీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. నానా తెలివులున్నా అవి ఉపయోగించి పనులు చేసుకున్నా మనీ మాత్రం రాదండి. చూసారా, నేను జాబ్ చేసుకుంటున్నాను, ఇలా వ్యవసాయం చేసుకుంటున్నాను, అలాగే యూట్యూబ్ కూడా నడిపిస్తున్నానండి. యూట్యూబ్ కూడా 1.5 year కావస్తుందండి. 1 year మీద 5 months అవుతుందండి. ఇంకొక నెలతోటి ఏందిలేండి 1.5 year కావస్తుంది. అయినా ఇంతవరకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నాకు వచ్చింది లేదండి. ఎందుకంటే వాచ్ అవర్స్ పెరగట్లేదండి, ఎవరికి నా వీడియోస్ నచ్చట్లేదండి. నేను ఇలాగే పనులు మెయింటైన్ చేసుకుంటూ ఖాళీ ఉన్న టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే జనాలు ఎవరు ఎక్కువ చూడట్లేదు. నాకున్న సబ్స్క్రైబర్స్ మొత్తం నా వీడియోస్ చూస్తే మాత్రం ఈ పాటికి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవు. మీ వంతు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుదురు ఫ్రెండ్స్. అందరూ చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అందరూ కష్టపడుతున్నావక్క, బాగా కష్టపడుతున్నావక్క అన్న వాళ్ళే ఉర్రు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ వంతుగా ఒక లైక్, ఒక షేర్ చేయండి చాలు. ఒకరి నుంచి ఒకరికి పాస్ అయితే అట్లనైనా సబ్స్క్రైబర్స్ పెరిగి వాచ్ అవర్స్ అన్నా పెరుగుతాయేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే డైలీగా 2-3 days 3-4 days నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. 100కు మించి వస్తున్నాయి కానీ ఒక్క వీడియో కూడా 500 వ్యూస్ రావట్లేదండి. 1K వ్యూస్ కూడా
ఒక్క వీడియోకి కూడా లేవండి. లాంగ్ వీడియోకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేసిన వాటికి ఉన్నాయి కానీ ఈ ఇయర్ చేసిన వాటికైతే 1K వ్యూస్ అయితే అస్సలు లేవండి. చాలా కష్టపడుతున్నాను కానీ సక్సెస్ అవ్వడం అంటే నాకు కలలా అనిపిస్తుందేమో. అప్పుడప్పుడు నాకు ఈ ఛానల్ ఉందా పోద్దా తీసేద్దామా అన్నట్టు కూడా విసుగొస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయను చెప్పండి. ప్రతిరోజు వీడియోలు చూసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అంటే మామూలు మాట కాదు. అలాగే నేను జాబ్ చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, యూట్యూబ్ నడిపియడం అంటే చాలా కష్టంగా కత్తి మీద సాములాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత కష్టపడ్డా సక్సెస్ మాత్రం అస్సలు రావట్లేదండి. చూసారా పత్తి అయితే ఇటు 2 సార్లు అటు 2 సార్లు అలా ఏరుతాను ఫ్రెండ్స్. అసలు వచ్చే గంటన్నర సేపట్లో మాత్రం ఇంత పత్తి ఒక బొడి పత్తి ఏరానండి. చాలా కష్టపడుతున్నాను కానీ ప్రతిఫలం మాత్రం దక్కట్లేదు. ఒక సిస్టర్ అడిగింది, మీరు చేనులో వీడియోస్ పెట్టండి సిస్టర్, మంచిగా వ్యూస్ వస్తాయి, మీకు సక్సెస్ అవుతారని చెప్పింది. అందుకే ఆ సిస్టర్ కోసం ఎస్పెషల్లీ ఆమె కోసమే చేనులో వీడియోస్ పెడుతున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్. బాయ్ అండి.